దగ్గర వర్క్ చేయకుండానే డైరెక్టర్ అయ్యారు. అవునండి. అది మరి ఒక ట్రైన్డ్ టెక్నీషియన్కి ఇలా ఏమీ ట్రైన్ కాకుండా డైరెక్ట్గా వచ్చిన టెక్నీషియన్కి తేడా ఏంటి సార్? నేను ట్రైన్డ్ కాదు, బట్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తా, వన్స్ ఇఫ్ యూఆర్ ట్రైన్డ్ అది వేరేగా ఉంటుందండి. అది వేరే విషయం. ఇప్పుడు నేను అన్ట్రైన్డ్గా డైరెక్ట్గా సినిమాని ఎవరి దగ్గర పనిచేయకుండా డైరెక్టర్ అయిపోయాను, దాని తర్వాత నేర్చుకుంటున్నాను, అది కరెక్ట్ కాదు. సినిమా ట్రైనింగ్ తీసుకుని ఒక ఇన్స్టిట్యూట్లో కానీ ఒక ఎడ్యుకేషన్ దానిలో ఆ లైన్లో తీసుకుని దాని తర్వాత ఒక దగ్గర పని చేసి అలా రావడం అనేది చాలా కరెక్ట్. సో ఐ అడ్వకేట్ ద సేమ్ థింగ్. నేను ఎలా వచ్చానో అలా ఫ్యూచర్ జనరేషన్ రాకూడదు, కరెక్ట్ కదా, అది కరెక్ట్ పద్ధతి కదా. అంటే నేను ఎవరి దగ్గర పని చేయకుండా డైరెక్టర్ అయిపోయానంటే నా విజను నేను నేర్చుకుని నేను రోజుకి 6 సినిమాలు చూసేవాడు, హాలీవుడ్ ఫిల్మ్స్. నాకు ఆ దేవుడు సరస్వతి తల్లి కృప వచ్చింది, చేసేసాను. But I would prefer that people should get trained, should study in institutions, in proper schools, film schools. అక్కడ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి దాని తర్వాత ప్రాక్టికల్గా డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ పనిచేసి రావడం అనేది కరెక్ట్. దానిలో యూ లెర్న్ మోర్ థింగ్స్ ప్రాక్టికల్. బట్ విచిత్రమైన సృష్టిలో ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ వచ్చి ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను బాంబేలో పనిచేసేటప్పుడు ఐ వర్క్ విత్ డైరెక్టర్ కాల్డ్, ఎవరి దగ్గర పని చేయలేదు, బట్ నాకు ఎవరి దగ్గర పని చేస్తే కానీ సినిమా రాదు అని తెలిసి ట్రై చేసినప్పుడు జాయ్ అగస్టిన్ అనే డైరెక్టర్ దగ్గర పనిచేసింది. ఏబిసిఎల్ వాళ్ళు ఒక సినిమా తీశారు, తేరే మేరే సప్నే. జాయ్ అగస్టిన్ దగ్గర ఎండ్ షెడ్యూల్ జాయిన్ అయ్యాను నేను ఆయన దగ్గర. 1 వీక్లో జాయిన్ అయ్యాను. దాని నాడు ఇప్పుడు అయిపోయింది అందరూ షూటింగ్. నెక్స్ట్ ఒక సినిమా తీస్తున్నాను, సమా అనే సినిమా తీస్తున్నాను. ఆ సమా అనే సినిమాలో నువ్వు పని చేయను. సరే నేను పని చేస్తానని చెప్పాను. 10,000 రూపాయలు జీతం వచ్చి నెలకి. ఆ టైంలో 10,000 రూపాయలు అంటే 97 చెప్తాను. 10,000 రూపీస్ శాలరీ. కొత్త హీరోయిన్ కొత్త హీరోయిన్ ఎవరో చెప్తారు చూడండి, దీని పెద్ద ఇంకో కాదు ఉంది హీరోయిన్. దెన్ జాయిన్ అయ్యాను. 3 months నేను ఐ వాజ్ అసిస్టింగ్. ఏదో రాసేవాడు, నన్ను పట్టించుకున్నాడు. 8 మంది అసిస్టెంట్ డైరెక్టర్. 8 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ టాప్ ఎవడైతే ఉన్నాడో వాడు FTI పూణే నుంచి, సెకండ్ FTI పూణే నుంచి సుధాకర్. దాని తర్వాత ఇంకొకడు ఒరిస్సా నుంచి, వాడు ఒక ఇన్స్టిట్యూట్ నుంచి. సో నేను 8th అసిస్టెంట్. నేనేం చేసేవాడిని, నేను ఎవరితో పని చేయలేదు, నేను రాసేవాడిని బాగా. సో నాకు ఇది చేరేది కంటెంట్ ప్రిపేర్ చేయమని, ఇవన్నీ 8th అసిస్టెంట్. క్లాప్ కొట్టాలి సెట్లు. సరే డన్ అని చెప్పి ఏదో దొరికింది, డబ్బులు వస్తున్నాయి, 10,000 జాయిన్ అయితే ఈరోజు టాప్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చెంట్. ధూమ్ పాట ధూమ్ పాట కొరియోగ్రాఫర్ చేసింది అమ్మ. షీజ్ కొరియోగ్రాఫర్. ఆ అమ్మాయి ఆ పిక్చర్కి జాయ్ అగస్టిన్ కొరియోగ్రాఫర్ తీసుకొచ్చాడు. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు ఆ టైంకి జతిన్ లలిత్ కంపోజ్ చేసి. సో నాకు జాయ్ అగస్టిన్కి అప్పుడు అంత ఎక్కువ పడేది కాదు. నేను 8th అసిస్టెంట్. జాయ్ అగస్టిన్ నన్ను అంత గొప్పగా ట్రీట్ చేసేవాడు కాదు. ట్రీట్ చేసేవాడు అంటే వీడేంటి ఎక్కువ మాట్లాడుతాడు, టేకింగ్ అంటాడు. వీడికి ఇప్పుడు మాట్లాడుతుంటాడు, పని చేయడేంటి వీడు, షార్ట్ అంటాడు, హాలీవుడ్ ఫిల్మ్ అంటాడు. సో ఎప్పుడు రూమ్లో పిలిచి నాకు పని చెప్పేవాడు కాదు. 8 మంది అసిస్టెంట్ ఉంటే FTI వాడు చెప్పేవాడు, నా వైపు చూసేవాడు, అంతే చేసేవాడు. ఈ పాట రికార్డ్ అయిన తర్వాత వైభవ్ మర్చెంట్ని పిలిచారు. పిలిస్తే వచ్చిన తర్వాత వైభవ్ మర్చెంట్ వచ్చిన తర్వాత సో ఐ ఇంట్రొడ్యూస్ చేశాడు జాయ్ అగస్టిన్. దే ఆర్ మై అసిస్టెంట్స్ అండ్ ఈ ఫల్నా. సో గైస్ నా మీకు ఒక పాట వినిపిస్తాను, నాతో ఎవరితో జాయ్ అగస్టిన్ అన్నాడు, అందరికీ ఒక పాట వినిపిస్తాను, వినండి. పాట విన్నాను. ఈ పాట విన్నారు కదా, మీరు అందరూ స్టోరీ బోర్డు రాసి తీసుకురండి. లోపల వైభవ్ మర్చెంట్ కూర్చుంది. మీ స్టోరీ బోర్డు రాసుకున్న తర్వాత వైభవ్ మర్చెంట్ గారిని చెప్పండి. సరే ఫస్ట్ పంపించాడు, వెళ్ళారు. ఆ రోజు అంతా ఆయన ఫస్ట్ FTI వాడు వెళ్ళాడు, వాడు రాసుకుని వెళ్ళాడు చెప్పాడు, బయటకు వచ్చాడు, వెళ్ళాడు. ఇంకోటి వెళ్ళేస్తుంది FTI వాడు వెళ్ళాడు. FTI వాళ్ళందరూ క్యాండిడేట్లు వెళ్ళారు, లోపలికి వెళ్ళి వచ్చారు. లాస్ట్ 8th నన్ను పంపించారు లోపలికి. నేను వెళ్ళాను. నేను నా స్టైల్, నేను డైరెక్టర్ కాదు, మొత్తం టక్ నేను నా స్టోరీ కూడా ఎక్స్పీరియన్స్ వచ్చాను. 1 hour తర్వాత జాయ్ అగస్టిన్ వచ్చాడు ఆఫీస్ నుంచి. ఏమైంది వీళ్ళందరూ ఇచ్చారా స్టోరీ బోర్డు అంటే వచ్చారు. సరే ఆయన లోపల కూర్చున్నాడు, జాయ్ అగస్టిన్ వైభవ్ మర్చెంట్ లోపల కూర్చున్నారు. అంటే సరే ఏంటి ఏమి స్టోరీ బోర్డు ఎలా ఉందంటే అందరిది బాగుంది,
సో వండర్ఫుల్. బట్ ఒక అబ్బాయి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎవరంటే ఎవరో శేఖర్ సురెట్ ఆ అమ్మాయి, షీస్ నేమ్ శేఖర్ సురెట్. నన్ను లోపల పిలిచాడు, ఈయన మంట జోయకృష్ణ. నేను ఎప్పుడు నన్ను పట్టించుకున్నాడు, లోపలికి వచ్చాను. వస్తూ జోయకృష్ణ అన్నాడు, ఏంటి అందరికంటే స్టోరీ బోర్డు శేఖర్ సురెట్ ది బెస్ట్గా ఉంది సాంగ్ది. వైవి మర్చెంట్ యువర్ స్క్రిప్ట్ ఇస్ ఫెంటాస్టిక్ మ్యాన్, ఫెంటాస్టిక్ స్టోరీ బోర్డ్. బట్ యు నో వన్ థింగ్ శేఖర్, వీ కాంట్ అఫోర్డ్ దిస్ అంది. నువ్వు చెప్పిన షార్ట్లు, నువ్వు చెప్పిన టేకింగ్ అంతా వీ కాంట్. నేను వై కాంట్ యూ అఫోర్డ్ మ్యామ్ అన్న. అంటే నువ్వు మొదలెట్టింది హెలికాప్టర్తో మొదలెట్టు, ఆ షార్ట్ టేకింగ్ అంతా బడ్జెట్ మనకి ఐ డోంట్ నో, యూ షుడ్ ఆస్క్ జాయ్ అన్న అఫోర్డ్. సో జాయ్ అన్నాడు, నన్ను చూసి యు మీన్ దట్ హిస్ స్టోరీ బోర్డ్ బాగుందా అన్న. బాగుంది. సో నాకు చెప్పు అన్నాడు. సో ఆవిడ ముందే అంతా చెప్పాను. చెప్తే అంతా విన్నాడు, అంతా విని వైభవ్ మర్చెంట్ వైపు చూస్తే వైభవ్ మర్చెంట్ అంతా ఇట్స్ గుడ్ అన్నాడు. అంటే సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసి పంపించాడు, బయటికి పంపించాడు. సో ఫైనలీ ఆ సినిమా టేక్ ఆఫ్ అవ్వలేదు. నేను 3 నెలల తర్వాత బయటకు వచ్చేసాను. 3 నెలల తర్వాత మళ్ళీ పని చేయలేదు, ఎందుకంటే నా ట్రీట్మెంట్ నాకు నచ్చక నేను బయటకు వచ్చాను. ఈ రోజుకి ఆ ఎఫ్టీఐ ఎవరు ఎఫ్టీఐలో పనిచేసిన ఎవరు డైరెక్టర్స్ అవ్వలేదు. ఆ 8 మంది నేను ఒకటే డైరెక్టర్ అయ్యాను. సో ఇలా చూసుకుంటే, సో హిస్టరీ చూసుకుంటే ఎవడైతే ఇన్స్టిట్యూట్లో పని చేయకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రాక్టికల్ వచ్చిన వాళ్ళే డైరెక్టర్స్ అయ్యారు. మనకు ఏదో నాకు ఫంక్షన్ నన్ను పిలిచారు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి. సో సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో. సో ఫస్ట్ ఏం చెప్పారంటే, ఎవరైతే సెలెక్ట్ కాలేరో దీనిలో వాళ్ళు డైరెక్టర్స్ అవుతారని చెప్పాను ఫస్ట్. వాళ్ళందరూ ఏం లేదు సార్. అవును, అదే ఫ్యాక్ట్. ఎవడైతే సెలెక్ట్ అయ్యి అవార్డు తీసుకుంటారు, ఇంటికి వెళ్ళి పెట్టుకుంటారో డైరెక్టర్స్ కాదు. అంటే అదేమిటో నేచర్ అలా డిసైడ్ చేసిందో భగవంతుడు డిసైడ్ చేసినట్టు తెలియదు. సో ఇది ఒక కాంట్రాస్ట్ ఏంటంటే, బట్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెడుతూ సినిమాల్లో సినిమా ఒక పద్ధతిగా సినిమా మీడియంని, ఆ సబ్జెక్ట్ని, ఫిల్మ్ మేకింగ్ ఒక సబ్జెక్ట్ని ఒక ట్రైన్డ్ ఒక పద్ధతిగా నేర్చుకుని సినిమాలు తీస్తే అది ఎప్పుడు మంచిది. ఐ ఆల్వేస్ అడ్వకేట్. అవకాశాలు రాకపోవడం వేరే విషయం, బట్ యూ షుడ్ గెట్ ట్రైన్. దట్స్ మై ఆన్సర్. ఓకే, మీరు ట్రైన్డ్ అయి ఉంటే కనుక మీ సినిమాలు ఇంకా ఎలా ఉండేవి అనుకుంటారు? ఇంకా చాలా బాగుండేవండి. అంటే ట్రైన్డ్ అయి ఉంటే నేను ఓన్లీ టెక్నిక్ నేర్చుకుంటాం. సినిమాని యాజ్ అ క్రాఫ్ట్ ఎప్పుడు నేర్చుకుంటాం. యూ కెన్ ఆల్వేస్ లెర్న్ ది క్రాఫ్ట్, ఓకే, బట్ యూ కెనాట్ లెర్న్ ది ఆర్ట్. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్. మీరు ఎప్పుడు క్రాఫ్ట్ని నేర్చుకోవచ్చు. అంటే ఒక కార్పెంటరు ఎలా కొయ్యచ్చు, దాన్ని ఎలా మేకులు కొట్టాలి, ఇవి నేర్చుకోవచ్చు. కానీ డిజైన్ నేర్చుకోలేడు కదా. ఆ డిజైన్ అనేది ది ఆర్ట్. సో నేను మేబీ క్రాఫ్ట్ బాగా నేర్చుకునేవాడిని, ఇంకా బాగా నేర్చుకునేవాడిని. ఈరోజు ఇంకా ఎంతో టెక్నాలజీ ముందుకు వస్తుంది, టెక్నాలజీ పెరుగుతుంది. ఇంకా నాకు ఇప్పుడు కూడా ఆ టెక్నాలజీ గురించి నాకు అవగాహన లేదు. ఈ రోజుకి నేను కొన్ని కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది, దాని గురించి ఇంకా తెలుసుకుంటుంటా కాన్స్టెంట్లీ. కొత్త కెమెరాలు వచ్చి తెలుసుకుంటూనే ఉన్నాను. సో నా దృష్టిలో లెర్నింగ్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. నోబడీ ఈజ్ కంప్లీట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను ఇది నేర్చుకున్నాను, నేను ఇది పర్ఫెక్ట్ అనేది లేదు. యు ఆర్ కాన్స్టెంట్లీ వైల్ మేకింగ్ మూవీస్ యు ఆర్ కాన్స్టెంట్లీ లెర్నింగ్. సో ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆళ్ళే అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకొని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke, please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Namku. All the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.